You are watching my YouTube channel Rahman's Health and Biology Hub. So don't forget subscribe my YouTube channel. Please do share, like and comment. Thank you. ఈ రోజు టాపిక్ ఏంటంటే నో టొబాకో అండ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్. దీని అర్థం ఏంటి? పొగాకు వద్దు, పొగాకు వలన కలిగేటువంటి నష్టాలు ఏంటి? ఇది మన టాపిక్. మనం రాయబోయేటువంటి ఎస్ఏ టాపిక్ ఏంటంటే పొగాకు వద్దు, పొగాకు వలన కలిగే నష్టాలు. ఈ టాపిక్ మీద మీరు రాయబోతున్నారు. అయితే అసలు ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము May 31st వీఆర్ సెలబ్రేటింగ్ నో టొబాకో డే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము May 31st మనము నో టొబాకో డే కింద ఒక సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది, ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి కొన్ని వ్యాధులకి కొన్ని డేస్ని మనం నిర్ణయించిందనమాట. అంటే దాని మీద అవేర్నెస్ని కలగజేయటం అవ్వచ్చు, లేదా ఆ వ్యాధిని గురించి చర్చించుకోవటం అవ్వచ్చు, ఆ వ్యాధి గురించి తెలుసుకోవటం విషయాల గురించి మనకి అలా చేస్తుందనమాట. అలా ఇప్పుడు December 1st వరల్డ్ ఎయిడ్స్ డే విన్నారా మీరు? ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ December 1st as the World AIDS Day, because in view of that day we can discuss about the consequences arised due to AIDS and HIV. So like that every year, so there is a specific day, that is May 31st we are celebrating no tobacco day. ఈ రోజు సరే అది అయిపోయింది, కానీ మన జూన్లో ఇప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ దట్ అంటే వరల్డ్ టొబాకో డేని ఉద్దేశించి మనం ఈరోజు మీ స్కూల్లో ఈ ప్రోగ్రాము చేయబోతున్నాం. అయితే దానికంటే ముందుగా అసలు ఫస్ట్ టొబాకో వలన అసలు టొబాకో ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి అనేది క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మెయిన్గా మనకి టొబాకో దెర్ ఈస్ సో మెనీ ఫార్మ్స్. ఇక్కడ పొగాకు అనేది చాలా రూపాల్లో ఉంటుంది. మనము పొగ రూపంలో కొన్ని వస్తువుల్ని మనం తీసుకుంటాం. చుట్ట, బీడి, సిగరెట్, వీటిని పొగ రూపంలో పీలుస్తాం మనం. అలాగే తినే ఆహార పదార్థం రూపంలో ఖైని అని, గుట్కాలని, పాన్ పరాగులని వాటిని నమిలి మింగుతాం. ఏ రూపమైనా సరే పొగాకే, కాబట్టి వాటి రూపాలు వేరు. కొన్నిటిని మనం సిగరెట్, బీడీలని తాగినప్పుడు మనం పొగను బయటికి లోపలికి పీల్చుకుంటాము, బయటకు వదులుతుంటాము. ఇది కూడా పొగాకు సంబంధించినటువంటి స్మోకింగే. అలాగే మనం పొగాకు సంబంధించినటువంటి తంబాకుని మనం నమ్మటం ద్వారా కూడా లోపలికి వెళ్తుంది అది పొగాకు. అయితే ఏంటి దీనివల్ల నష్టాలంటే, ముఖ్యంగా పొగాకులో ఎందుకు నష్టం అంటే, పొగాకులో మనకి 4,000 రకాల, గుర్తుపెట్టుకోండి, 4,000 రకాల కెమికల్స్ ఉంటాయి. ఒక్క పొగాకులోనే 4,000 రకాల కెమికల్స్ ఉంటాయి. అందులో 60 రకాల క్యార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. There are 4,000 chemicals are present in tobacco. Particularly 60 chemical carcinogens are present in tobacco. 60 chemical carcinogens. What are the chemical carcinogens? క్యాన్సర్ని కలగజేసేటువంటి ఏ కారకమైనా కానీ దాన్ని కెమికల్ క్యార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. ద ఏజెంట్ విచ్ కాజెస్ క్యాన్సర్. అంటే పొగాకులో క్యాన్సర్ని కలగజేసేటువంటి కారకాలు ఎన్ని ఉన్నాయమ్మా? 60 ఉన్నాయి. అందులో తార్ అంటామే. అందుకోసం సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి పళ్ళు ఇక్కడ జిగురుగా పళ్ళు నల్లగా గారె పట్టిపోతుంది. గార అంటాం చూసారా? అది ఎందుకని? పొగాకులో ఉన్నటువంటి తార్ అనేటువంటి కెమికల్ వలన. అలాగే పొగాకులో ఆర్సనిక్ ఉంటుంది. ఆర్సనిక్ అనే కెమికల్ ఉంటుంది. దానివల్ల కూడా మనకు చాలా నష్టాలు ఉంటాయి. నికోటిన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. నికోటిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ఆల్కలాయిడ్. ఇది ఒక విషపూరితమైనటువంటి పదార్థము. ఇట్స్ నైట్రోజినస్ సబ్స్టెన్స్. మీకు 9th క్లాస్లో ఆల్కలైడ్స్ అని మీకు సబ్జెక్ట్ వచ్చిందా? చదువుకున్నారా మీరు? నత్రజని సంబంధిత పదార్థాలు 10th ఉంది. ఆల్కలైడ్స్ అని ఉంటుంది బయాలజీలో. 10th క్లాస్ ఎవరు చదువుతున్నారు? వీళ్ళ
మీకు ఆ సబ్జెక్ట్ కవర్ అయిందా? ఇంకా అవ్వలేదు. ఆల్కలాయిడ్స్ అని ఉంది. అందులో మనం రకరకాల మొక్కల ద్వారా మొక్కల్లో రకరకాల పదార్థాల్లో కొన్ని నత్రజని సంబంధ పదార్థాలు స్టోర్ చేయబడతాయి. సపోజు వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్టులో గింజలు ఉన్నాయి కదా, వేప గింజలు ఆకుల్లోనూ వేప గింజల్లోనూ నింబిన్ అనేటువంటి ఒక ఆల్కలాయిడ్ స్టోర్ అవుతుంది. అలాగే పొగాకులో, మనం ఇప్పుడు పొగాకు గురించి మాట్లాడుతున్నాం కదా, పొగాకు అంటే నథింగ్ బట్ పొగాకు అనే మొక్కలో మనం ఏ భాగాన్ని తీసుకుంటున్నాం? ఆక, చెట్టు బెరడ, కొమ్మ తీసుకుంటున్నావా? ఆకులు తీసుకుంటున్నాం. మనం పొగాకు అనే మొక్కలో ఆకు భాగాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి పొగాకులో ఆకు భాగంలో ఇక్కడ నికోటిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుందమ్మా. నికోటిన్ ఈజ్ ఏ ఆల్కలాయిడ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద లీఫ్ ఆఫ్ టొబాకో. ఇది డైరెక్ట్ గా క్యాన్సర్ ని కలగజేయదు, కానీ క్యాన్సర్ ని కలగజేసేటువంటి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. నికోటిన్ డైరెక్ట్ గా క్యాన్సర్ ని కలగజేయదు, కానీ క్యాన్సర్ ని కలగజేసేటువంటి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ని ప్రమోట్ చేస్తుంది. ప్లస్ ఇంకా మనం పొగాకులో మనం పొగ తాగేటప్పుడు కానీ నమ్మలేటప్పుడు కానీ మనకు వచ్చేటువంటి కెమికల్స్ లో ఇంకోటి ముఖ్యమైనది కార్బన్ మోనాక్సైడ్. ఏముంటుందమ్మా? ఇంకా కార్బన్ మోనాక్సైడ్. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం? తార్ అని చెప్పాము, కార్బన్ మోనాక్సైడ్, నికోటిన్, ఆర్సనిక్, ఇలాంటివి మనకి 60 రకాల కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. 4 రకాల కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తుల్లో, ముఖ్యంగా పొగాకులో ఉంది. మరి ఇలాంటి విషపూరితమైనటువంటి పొగాకు ఉత్పత్తుల్ని, పొగాకుని మనం తీసుకోవచ్చా? తీసుకుంటే మనం ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? చూడండి, పొగాకు ఉత్పత్తులు తీసుకోవటం వలన మనకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల గురించి ఒకసారి దృష్టి పెడదాం. ముఖ్యంగా పొగాకు వాడటం ద్వారా, అది ఏ రూపంలోనైనా సరే, సిగరెట్, చుట్టా, బీడి కావచ్చు, ఖైని, పాన్ పరాగ్, గుట్కా కావచ్చు, ఏ రూపంలోనైనా సరే పొగాకును తీసుకోవడం. ఫస్ట్ లంగ్స్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ విచ్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ స్మోకింగ్ వలన ఫస్ట్ మన ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ పేరు లంగ్స్ అనమాట. ఊపిరితిత్తులు. మన ఊపిరితిత్తులు ఫస్ట్ గా ఎఫెక్ట్ అవుతాయి. ఎలా అంటే, మనము సిగరెట్ స్మోక్ చేసేటప్పుడు ఆ స్మోక్ లో కార్బన్ మోనాక్సైడ్, నికోటిన్, తార్ లాంటి పదార్థాలన్నీ కూడా మన యొక్క నాస్టిల్స్ ద్వారా, ముక్కు ద్వారా వెళ్ళి మన యొక్క శ్వాస మార్గం ద్వారా, అంటే లారింగ్స్ ద్వారా, తర్వాత లంగ్స్, బ్రాంకస్ ఉంటుంది, బ్రాంకస్ నుంచి బ్రాంకియోల్స్ ఉంటాయి, బ్రాంకియోల్స్ నుంచి లంగ్స్ లోకి వెళ్తాయి. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. మీకు రెస్పిరేటరీ ట్రాక్ట్ మనకు ముక్కు నుంచి లంగ్స్ వరకు ఉంటుంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రతి మనిషిలో శ్వాస మార్గం అనేది ముక్కు నుంచి స్టార్ట్ అవుతుంది. నాస్టిల్స్ ఉంటాయి కదా, వీ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ నాస్టిల్స్. Nostrils are open into nasal cavities. The nasal cavities opens into pharynx. Pharynx leads to larynx. Larynx leads into trachea. Trachea leads into bronchus. Right bronchus divides into bronchioles. Left bronchus divides into bronchioles. These bronchioles are entered into lungs. So lung is a sac-like structure. ఊపిరితిత్తులు అనేవి ఒక మెత్తటి స్వభావం కలిగి సంకోచ వ్యాకోచాలు కలిగజేసేటువంటి ఒక సంచి లాంటి నిర్మాణం. ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది పొగ. మనం తాగే పొగ కానీ, చుట్టా, బీడి, సిగరెట్ కానీ ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? చివరికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలి. ఊపిరితిత్తుల్లో కూడా అక్కడ ఊపిరితిత్తుల గోడల్ని మనం చూస్తే కనుక ఆ గోడలన్నీ కూడా సాగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ప్లస్ అందులో మైక్రోస్కోపిక్ ఎయిర్ సాక్స్ ఆర్ ప్రెజెంట్. దే ఆర్ కాల్డ్ ఆల్వియోలై. లంగ్స్ లోపల చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి వాయుగోండులు ఉంటాయి. ఇక్కడ వాయుగోండులు అనేది పదం గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇంగ్లీష్లో ఆల్వియోలై అంటాం. ఎందుకని చెప్తున్నాం అంటే, మనం పీల్చుకునే గాలి, అంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళాలి? చివరికి లంగ్స్లో ఎక్కడికి వెళ్ళాలి? ఆల్వియోలై అని చిన్నటువంటి ఒక సంచిలో, ఒక చిన్న బంతి లాంటి నిర్మాణాలు. ఇలాంటి బంతులు లక్షల్లో ఉంటాయి లంగ్స్ లో.
లంగ్స్ గోడల నిండా ఇలాంటివి ఉంటాయి, చిన్న చిన్న వాయుగోండులు ఉంటాయి, ఎయిర్ శాక్స్ అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఆల్వియోలై చేసే పని ఏంటంటే గ్యాసియస్ ఎక్స్చేంజ్, అంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ని అక్కడి నుంచి ఆల్వియోలోంచి రక్తంలోకి పంపి రక్తంలో మనం తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ బయటికి ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపించేస్తాయి. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఇది మనం ఊపిరితిత్తు చేసే పని ఇది. కానీ ఇక్కడ ఎప్పుడైతే పొగాకు తీసుకోవటం ద్వారా ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ కానీ, తార్ కానీ, నికోటిన్ కానీ, ఆర్సెనిక్ కానీ మన ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఈ ఆల్వియోలైని డ్యామేజ్ చేసి ఊపిరితిత్తులు తమ యొక్క స్వభావాన్ని కోల్పోయి అక్కడ ఊపిరితిత్తులు పాడైపోయి మనకి ఏం జబ్బులు వస్తాయి? ఇప్పుడు చెప్పండి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటాం. ఏం జబ్బు వస్తుందమ్మా? ముఖ్యంగా పొగ తాగటం ద్వారా, సిగరెట్ స్మోకింగ్ ద్వారా వచ్చే జబ్బుల్లో సిఓపిడి జబ్బు ఒకటి. విన్నారా ఎప్పుడన్నా ఈ పేరు? తర్వాత ఇంకో జబ్బు పేరు రాసుకోండి, అలాంటి పాయింట్సే రాయాలి. సిఓపిడి, క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్. దానివల్ల ఊపిరితిత్తులు పీల్చుకోవటం కష్టమైపోయి మనం ఎగశ్వాస వచ్చేసి మనం ఆక్సిజన్ని సరిగ్గా తీసుకోక మన ఊపిరితిత్తులన్నీ పాడైపోతాయి. సిఓపిడి జబ్బు వస్తుంది. తర్వాత ఎంఫిసీమా అంటాము. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా రావచ్చు. ఎంఫిసీమా, సిఓపిడి, ఆస్తమా. చూడండి, ఆస్తమా, ఎంఫిసీమా, సిఓపిడి ఇవన్నీ కూడా ఊపిరితిత్తుకు సంబంధించినటువంటి జబ్బులు. ఈ జబ్బులను దేని వల్ల వస్తున్నాయి? మనకి పొగ వలన వస్తున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవో దీని ఎఫెక్ట్ గుండె మీద పడుతుంది, హార్ట్ మీద. కాబట్టి పొగ తాగటం ద్వారా గుండె జబ్బులు కూడా వస్తాయి. అమ్మా మీరు వింటున్నారా? పొగ తాగటం ద్వారా ఏం జబ్బులు వస్తాయమ్మా? గుండె జబ్బులు. ఇప్పుడు మన ఊపిరితిత్తుల జబ్బులు వచ్చినాయి, గుండె జబ్బులు వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే గనక ఒక శరీరంలో ఒక భాగంలో పుట్టిన క్యాన్సర్ శరీరంలో వేరే భాగాలు కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి పొగ తాగే నష్టాలు చెప్తున్నాను నేను. కాబట్టి మనం ఆ పొగకు దూరంగా ఉండాలా వద్దా? పొగ తాగటమే కాదు, పక్కనోడు తాగుతా ఉంటే పీల్చడం కూడా ఇబ్బందే. దానివల్ల కూడా జబ్బులు వస్తాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది జనాభా కేవలం పొగ తాగటం వల్ల చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది జనాభా. చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఎంత మన అంటే ఈ యొక్క మన పొగ తాగటం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈవెన్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ లంగ్ అవుతుంది, తర్వాత హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆ తర్వాత మన బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే క్యాన్సర్ కనుక మనకి ముఖ్యంగా పొగ తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటాం. అలాగే గొంతు క్యాన్సర్ ఉంటుంది. అంటే గొంతు క్యాన్సర్స్ మామూలుగా పొగ వలన మనం అందుకోసమే టొబాకో కిల్స్ అని ఉంది కదా, సిగరెట్ స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్. చూడండి, ఇవన్నీ సిగరెట్ పెట్టెల మీద రాస్తారు కానీ బ్యాన్ చేయరు, అదొక బిజినెస్, అంతే కదా. కాబట్టి స్మోకింగ్ కిల్స్ అని, టొబాకో ఇంజురీస్ టు హెల్త్ అని ఎందుకు రాస్తున్నారు? ఇందులో ఉన్నటువంటి క్యార్సినోజెనిక్ ఏజెంట్స్ కానీ, విష పదార్థాల వలన కానీ ఇవన్నీ కూడా మన శరీరం మీద ప్రభావాన్ని చూపి మనకు గుండెపోటు రావాలన్నా, క్యాన్సర్ రావాలన్నా, ఎంఫిసిమా లాంటి ఆస్తమా, సిఓపిడి, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, ఎముకలు పాడైపోవటం, లివర్ పాడైపోవటం, ప్యాంక్రియాస్ పాడైపోవటం, కిడ్నీ జబ్బులు అన్నిటికీ మూల కారణము స్మోకింగ్. ఆయుష్ను తగ్గిస్తుంది, పళ్ళు పాడైపోతాయి, కంటి శుక్లాలు కూడా వస్తాయి స్మోకింగ్ వలన. ఒక సిగరెట్కి 10 నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే మీ ఇంట్లలో కూడా వెళ్ళి మనం ఈ పొగ తాగటం వలన వచ్చే నష్టాల గురించి మీరు జాగ్రత్తగా మీ ఇంట్లో అందరికీ చెప్పి, ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే దాని నష్టాలు వివరించి దాని సీవియారిటీని మీరు చెప్పాలమ్మా. చెప్తారా? ఇప్పుడు అర్థమైందా? మీరు పొగ తాగటం వలన అంటే పొగ తాగటమేనా, లేకపోతే ఖైని గుట్కా తినొచ్చా? ఏదైనా అందులో విష పదార్థమే, ఓకేనా? కాబట్టి ఇవి నష్టాలు.
కాబట్టి వీటి వలన మనకి క్యాన్సర్స్, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి అందరూ అవగాహన కలగజేసుకొని